హలో అండి, ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం వ్లాగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రావణి. పూజకు కావాల్సింది ఫస్ట్ పూలే కదా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి నేను మొత్తం పూలన్నీ తెచ్చేసుకున్నాను. నెల్లూరులో ఇక్కడ పూల మార్కెట్ ఉంది, బస్ స్టాండ్, ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర. సో అక్కడికి వెళ్ళి మొత్తం పూలన్నీ తెచ్చేసుకున్నాను. పూలు రేట్లు అండి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అసలు పూలు కొంటున్నామో బంగారం కొంటున్నామో అనిపిస్తుంది. పూల రేట్లు అలా ఉన్నాయి, ఎందుకంటే పండగ సీజన్ కదా. ఏం పూలు తెచ్చుకున్నానో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ క్రిమ్షన్ చామంతి. ఈ కలర్ చాలా బాగుంటుంది, కలర్ నా ఫేవరెట్. ఒక్క పువ్వు పెట్టినా కూడా చాలా బ్రైట్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ ఇవే తీసుకున్నాను, ఈ క్రిమ్షన్ చామంతి. ఇవి వచ్చేసి 1/4 కిలో 100 అంటే ఏ పూలైనా కూడా. నెక్స్ట్ సెంటెడ్ రోజెస్, స్మెల్ వచ్చే రోజెస్ ఉంటాయి కదా, పింక్ రోజెస్, అవి సెంటెడ్ రోజెస్. ఇంకా వైట్ చామంతి, ఇంకా ఎల్లో చామంతి, ఇంకా మల్లెపూలు. మల్లెపూలు అయితే ఒక్క మూర 80 రూపీస్ అంటండి. నెక్స్ట్ రెడ్ రోజెస్, నెక్స్ట్ తులసి మాల, ఇంకా బంతిపూలు. ఈ బంతిపూలు వచ్చేసి కిలో 100 రూపీస్ అనుకుంటాను, ఐ థింక్. మొత్తం ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు కలర్స్ కలిపి కిలో తీసుకున్నాను. నెక్స్ట్ తమలపాకులు, కొబ్బరికాయ, అండ్ వచ్చేసి తామర పూలు, మోస్ట్ ఫేవరెట్. అసలు ఒక్కొక్క పువ్వు అయితే నా అరచేయి అంత ఉంది, అసలు ఎంత బాగున్నాయో చూడడానికి కూడా. బాగా పెద్ద పెద్ద పూలు, బాగా విచ్చుకొని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకు ఈ పూలు అన్నిట్లో కూడా ఇవే బాగా నచ్చాయి. ఇంకా నేను అమ్మాయి పూలన్నీ ముందేసుకొని కట్టడం స్టార్ట్ చేసాము. అమ్మ బంతి పూలు కడుతూ ఉంది తోరణాలు కట్టడానికి. నేను వచ్చేసి ఈ కలర్స్ పూలన్నీ కలిపి ఒక కలర్ఫుల్ మాలలాగా అమ్మవారికి వేద్దామని ఈ తెచ్చిన పూలన్నీ ముందేసుకొని నేను కడుతూ ఉన్నాను. నెక్స్ట్ ఈ పూలు కట్టేయడం అయిపోయాక లాస్ట్లో పెద్ద పెద్ద తామర పూలు తెచ్చాను కదా, అవి లాస్ట్లో అటాచ్ చేసేసాను, బాగుంటుంది అని చెప్పి ఫినిషింగ్. అండ్ నెక్స్ట్ ఈ 2 బిందెలు తీసుకొని వాటిల్లో బియ్యం ఫిల్ చేసేసుకున్నా, ఎందుకంటే రేపు పెట్టినప్పుడు ఆ వెయిట్ పక్క కదలకుండా స్టడ్డీగా బాగా నిలబడుతుంది. అండ్ పైన హెడ్ పార్ట్లో వచ్చేసి కట్టడానికి పైప్ పెట్టేసుకున్నాను, ఆ బియ్యం మధ్యలో పెట్టేశాను. నెక్స్ట్ శారీ ప్లీటింగ్ కూడా చేసేసుకుంటున్నా, ఎందుకంటే రేపు హడావిడి అవ్వకుండా ముందు రోజే కొంచెం ప్రెప్ వర్క్ చేసేసుకున్నామంటే పక్క రోజు వరలక్ష్మి వ్రతం రోజు మనకి ఈజీ అవుతుంది వర్క్ కూడా. సో అందుకని శారీ కూడా ప్లీటింగ్ చేసేసుకొని పెట్టేసుకొని పడుకున్నా. నెక్స్ట్ పక్క రోజు 4కి లేచాను, వరలక్ష్మి వ్రతం రోజు ఇది. లేగానే అమ్మ కాఫీ ఇచ్చింది, ఇంకా కాఫీ తాగేసి ఇంట్లో వర్క్ కూడా ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ స్నానంకి వెళ్ళిపోయాను. ఈ డ్రెస్ వేసుకుంటున్నా, ఎందుకంటే ఈజీగా ఉంటుంది వర్క్ చేయడానికి కూడా. పూజలో కూర్చోడానికి ముందు కొన్ని చిన్న వర్క్స్ ఉన్నాయి, లైక్ పూలు పెట్టడము, దేవుడి దగ్గర అంతా రెడీ చేయడము. సో అలాంటివి చెయ్యాలంటే శారీ కట్టుకొని చేయడం చాలా కష్టం. సో అందుకని చెప్పి నార్మల్గా డ్రెస్ వేసుకొని వచ్చేసాను. ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. లైట్గా లిప్స్టిక్, పెట్టేసుకున్నా. నెక్స్ట్ కొంచెం లిప్ బామ్ చేసేసుకొని అలా క్లచ్ పెట్టేసుకుంటాను, బికాస్ చాలా పనులు ఉన్నాయి. ఇంకా జుట్టు కొంచెం లైట్గా డ్రై చేసేసుకొని క్లచ్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే అలాగే ఆరబెట్టుకొని కూర్చున్నామంటే చాలా టైం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ తులసమ్మ దగ్గరికి వెళ్ళిపోయా. ఇంకా తులసమ్మకి వాటర్ పోసాక నెక్స్ట్ పైకి వెళ్ళాను. అడీనియమ్స్ ఏమన్నా పూలు పూసుంటే కోసుకుందామని చెప్పి, బట్ అర్లీ మార్నింగ్ ఆ వ్యూ అయితే ఎంత రిఫ్రెషింగ్గా ఉన్నిందో, అడీనియం పూలు అయితే ఎంత బాగా పూసున్నాయో. ఇంకా నేను ఈ వైట్ కలర్ అడీనియం పూలు కోసుకొని కిందకి పోయాను, ఉర్లీ పాట్ ఫిల్ చేద్దామని చెప్పి ఫ్లవర్స్ వేసి. ఈ ఉర్లీ బౌల్ డెకరేట్ చేస్తుంటే నాకైతే ఎందుకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది కూడా, పీస్ఫుల్గా. అండ్ ఇక్కడ ఈ తులసమ్మ దగ్గర అంతా నేను నీళ్లు చల్లేసుకొని నీట్గా అక్కడంతా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను ముందు రోజు కట్టా కదా ఈ బంతి పూల మాల, ఇంకా ఈ పూలు అన్నీ పెట్టేసుకొని కృష్ణుడికి, నెక్స్ట్ తులసమ్మకు కూడా మొత్తం పూలు పెట్టేసుకొని ఇంకా అమ్మని అంతా అయిపోయాక ముగ్గేయమని చెప్పాను. ఇంకా అమ్మ కూడా అంతా ముగ్గేసేసింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఎంతైనా మన ఇండియన్ ట్రెడిషన్స్, మన కల్చర్ అసలు వేరు.
నాకు మన హిందూయిజంలో నచ్చేది ఇదే. ఎంత కలగా ఉన్నిందో అక్కడ ముగ్గేసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ దీపం పెట్టేసుకున్నా. ఈ వాల్ మీద ఈ పెయింటింగ్ మీరు గమనించినట్టయితే ఇది నేనే వేశాను. నా ప్రీవియస్ వీడియో చూసారు కదా మీరు, ఒకవేళ చూడకపోతే చూసేయండి, ఎలా చేశానో డీటెయిల్గా అందులో పెట్టున్నాను. నెక్స్ట్ దేవుడి రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. దేవుడి రూమ్ ఇక్కడ మొత్తం పూలు పెట్టేసి అంతా నీట్గా దీపాలన్నీ పెట్టేసుకుంటే నెక్స్ట్ అమ్మవారిని రెడీ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ దేవుడి రూమ్కి వచ్చేసాను కదా, ఇక్కడంతా పూలన్నీ మార్చేసి మొత్తం కొత్త పూలు పెట్టేసుకుంటున్నాను. నాకు ఇక్కడ దేవుడికి కలర్ఫుల్గా పూలు పెట్టడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ మాల వేస్తారు కదా కలర్ఫుల్గా, అలాగా నాకు కూడా అలాగే కలర్ఫుల్గా పూలు పెట్టడం అంటే ఇష్టం. సో ఇక్కడ నెక్స్ట్ అమ్మవారిని రెడీ చేసుకోవడానికి పీఠం పెట్టేసుకొని ఈ బిందెలు అవన్నీ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని అమ్మవారి శారీ డ్రేపింగ్ చేస్తున్నాను. ఈ శారీ డ్రేపింగ్ వీడియో నేను సపరేట్గా పెడుతున్నా. మీకు ఎలా శారీ డ్రేపింగ్ క్లియర్గా చేశాను, ఎలాగ అమ్మవారిని ఎలా డెకరేట్ చేశాను అని చెప్పి నేను క్లియర్ లాంగ్ వీడియో పెడుతున్నాను, అందులో చూసేయండి ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా చేశాను అనేది. నెక్స్ట్ ఇంకా అమ్మవారిని ఇలా రెడీ చేసేసుకున్నాక అసలు చాలాసేపు పట్టింది. అసలు నేను ఇంతసేపు ఎప్పుడు చెయ్యలేదు. ఎందుకంటే ఒక దగ్గర పోతే ఒక దగ్గర కరెక్ట్గా వస్తే ఇంకో దగ్గర పోతుంది, అలాగా పోయి లాస్ట్కి కరెక్ట్గా వచ్చింది అమ్మవారి స్ట్రక్చర్. అసలు నాకైతే నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నట్టే అనిపించింది. మొత్తం రెడీ చేశాక చూడండి ఎంత బాగుందో అమ్మవారు. అసలు నేనేనా ఇది చేసిందని నమ్మలేకపోయాను. యాక్చువల్గా అమ్మవారే నా చేత చేయించుకుంది అని నేను అనుకుంటాను. ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా నేనే తయారు చేశాను. చేసి కూడా ఒక 3 years అవుతుంది. ఎందుకంటే నేను చిన్ని ఫేస్ కొనుక్కున్నా, ఆ ఫేస్కి తగ్గట్టే హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా చిన్నగా ఉండాలని చెప్పి అది పనిగా చేతితో గీసుకొని మరీ తయారు చేశాను ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఎందుకంటే కొన్ని వీడియోల్లో చూస్తుంటా నేను కొందరు పెట్టినప్పుడు ఫేస్ ఏమో చిన్నదైపోతుంది, బాడీ ఏమో ఇంత పెద్దదైపోతుంది, అప్పుడు అదంత అందగిచ్చదు. సో అందుకని చెప్పి ఫేస్కి తగ్గట్టే ఆ హ్యాండ్స్ కూడా ఉండాలి అన్నట్టు నేను కరెక్ట్గా గీసుకొని కరెక్ట్ షేప్ పెట్టుకొని తయారు చేసుకున్నా ఇవి కూడా. ఇక్కడైతే ముందు రోజు నేను కట్టాను కదా ఈ మాల, మీరు చూసారు కదా, అసలు ఆ మాల అయితే ఎంత బాగా కాంప్లిమెంట్ చేసిందో ఆ శారీకి, ఆ అలంకారంకి. ఆ మాల కానీ, ఆ తులసి మాల కానీ అసలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనిపించింది నాకు. ఇంత పర్ఫెక్ట్గా ఎప్పుడు కుదరలేదు. నేను 2 years నుండి 2 years బ్యాక్ నుండి చేస్తున్నా. బట్ వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎప్పుడు కరెక్ట్గా చెయ్యలేకపోయాను. అంటే ఏదో ఒక అడ్డంకు వచ్చి కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం రోజు అయితే చేసుకోలేకపోతుండే. పక్క రోజు మూడో శ్రావణ శుక్రవారం అలా చేసుకునేదాన్ని. అది కూడా నార్మల్గా అమ్మవారిని రెడీ చేసుకొని మామూలుగా పూజ చేసుకునేదాన్ని, కానీ ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం చేసుకోవడం ఇంత బాగా కుదురుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకుంటున్నా. నెక్స్ట్ నేను యాక్చువల్గా శారీ కట్టుకుందాం అనుకున్నా, బట్ అసలు అప్పటికే చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 9:40 9:30 అలా అయిపోయింది అమ్మవారిని అంతా రెడీ చేసేసరికి. ఇంకా మనం ఎంత రెడీ చేసినా కరెక్ట్ ముహూర్తంకి అమ్మవారికి పూజ చేయకపోతే బాగోదు. అది అంత కరెక్ట్ కాదు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ తల ముడి పెట్టేసుకొని ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే జుట్టేర పోసుకొని పూజలు చేయకూడదు అంటారు కదా. నెక్స్ట్ అమ్మవారికి పూజ చేసేసుకున్నాను. అసలు నాకైతే అమ్మవారు అక్కడ కూర్చొని ఉంటే నేను ఆవిడకి పూజ చేస్తున్నట్టే అనిపించింది. అసలు ఆ ఫీలింగ్ నాకు మాటల్లో నేను చెప్పలేను. నెక్స్ట్ ఇక్కడ పూజ అయిపోయాక ఇంకా తోరంకి కూడా పూజ చేసేసుకొని ఆ తోరం కట్టేసుకున్నా. నెక్స్ట్ ఈ వాయనం ఉంది కదా, ఫస్ట్ అమ్మవారికే ఇస్తారు. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ అమ్మవారికే ఇచ్చి ఆ తర్వాత పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ ఈ వాయనం ఇచ్చేసాక ఇంకా నెక్స్ట్ ఈ కుంకుమ పూజ చేసాం కదా, అక్షింతలు అవి వేసాం కదా, అవి తల మీద వేసుకొని నెక్స్ట్ లాస్ట్లో అమ్మవారికి ఎర్రనీళ్ళు దిష్టి తీసాను. ఎందుకంటే నా దిష్టి తగిలేలా ఉన్నింది అమ్మవారికి. ఇంకా అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు తీసుకొని తింటున్నా. అసలు సూపర్ ఉన్నాయి టేస్ట్ కూడా. ఇది నా పూజ ఇలా జరిగింది. ఫైనల్గా ఒకసారి అమ్మవారిని చూసేయండి. ఈ 9 రకాల ప్రసాదాలు కూడా అమ్మ చేసింది. నేను అంతా ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తుంటే అమ్మ నాకు ఈ ప్రసాదాలన్నీ చేసిచ్చింది. వితౌట్ హర్ కోఆపరేషన్ నేను అస్సలు చెయ్యలేను ఇవన్నీ.
అప్పటికే నా ఓపిక అంతా అయిపోయింది. మరి మీరు మీ వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.